అసలు వీళ్ళు సరెండర్ అయిపోయి వీళ్ళ ప్యాకేజీల కోసం వీళ్ళ ప్రలోభాల కోసం కేంద్రంతో సరెండర్ అయిపోతే ఎంతకన్నా నీచం ఇంకోటి ఉందండి. రాష్ట్ర ముఖ్యమంత్రి సరెండర్ అయిపోయాడు కదా, ప్రత్యేక హోదా అనే మాటనే కూనీ చేసేసారు కదా. మేము అడుగుతూ ఉన్నాము, 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల్లో మీరు లాస్ట్ ఇయర్ విశాఖపట్నంలో సమ్మిట్ పెట్టారు, ఈరోజు పెట్టారు. ఆ రోజు పెట్టినప్పుడు 4,72,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయన్నారు. మేము అడిగాం, చాలాసార్లు అడిగాం, మేము లెక్కలు తీసాం. అడిగితే 5,602 కోట్లు అనుకుంటాను అగ్రిమెంట్ అయింది, ఎంఓయూ అయింది. ఎంత అంటే ఎంఓయూలు చేసేసుకోవడం ఏంటండి. మొన్న 10 లక్షలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు? ఎన్ని పరిశ్రమలు తీసుకురాగలిగారు? ఎవరన్నా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడికి పరిశ్రమ పెట్టాలి. హైదరాబాద్లో లేని బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్లో ఉంటే కదండి పరిశ్రమ పెట్టేది. ఢిల్లీ నుంచి వచ్చి మన అమరావతిలో పెట్టాలి. ఏదన్నా అక్కడ లేని బెనిఫిట్ ఇక్కడ ఉంటే పరిశ్రమ పెడతారు. ఎన్ఆర్ఐస్ అమెరికా నుంచి, లేకపోతే మేము చెప్పేది ఏంటి, సింగపూర్ అవసరంలా, మలేషియా అవసరంలా, జపాన్ అవసరంలా, చైనా అవసరంలా. మొన్న ఇలా ఇంకొక రాష్ట్రం ఏది, మన దావోస్లో వీళ్ళు ఏం చేశారండి? దావోస్లో అక్కడ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే ఒక స్టాల్ కొనుక్కున్నారు. అన్ని కాదండి, కొత్తగా మహిష్మతి నిర్మిస్తామంటున్నారు కదా. అవి అయిపోయినాయి సార్, సింగపూర్ కంపెనీలతో అగ్రిమెంట్లు అయిపోయినాయి, ఇవన్నీ అయిపోయి రాజమౌళితో కొత్తగా అసలు ఎట్లా ఉందంటే, రాజధాని అమరావతి కట్టడం అంటే ఒక సినిమా. రాజమౌళి గారు, క్రిష్ గారు, బోయపాటి, ఎక్కడండి అసలు ఏమన్నా కొంచెం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన సరళి అసలు ఆయన ఏ విధంగా ఉంటుందనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇదేమన్నా బాహుబలి సినిమా అండి మహిష్మతి నిర్మించడానికి? అమరావతి అంటే మన కొన్ని వందల సంవత్సరాలు నిర్మాణం జరిగిన హైదరాబాదు, ఆ హైదరాబాదు నిర్మాణంలో భాగస్వాములు అందరూ అయ్యారు, అది వేరే విషయం. అటువంటి నగరంలో 1%, 2%, 5% నిర్మాణం చేయడానికి ఒక చిత్తశుద్ధి ఉండాలండి. ఆ చిత్తశుద్ధి లేదు. ఇదే సినిమా ఒకలాగా, సినిమా డైరెక్టర్ని తీసుకొద్దాం, రాజమౌళి గారిని సంప్రదిద్దాం, బోయపాటి శ్రీనివాస్ గారిని తీసుకొచ్చి ఏమైందండి, గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్నాము. ఏంటిది సినిమా షూటింగా? ఏం సరే, ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? ఇవన్నీ కాలం గడిచిపోతూ ఉంది, ప్రజలందరూ మాయ మాటలు వింటూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అమరావతి రాజధాని, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక పట్టిసీమ, తాత్కాలిక పురుషోత్తపట్నం, తాత్కాలిక చింతలపూడి ఎత్తిపోతలు. భవనాలంటే తాత్కాలికంగా కావచ్చు, కానీ ఈ ప్రాజెక్టులు కూడా తాత్కాలికం అంటారా? పోలవరం నిర్మాణం జరిగితే పట్టిసీమ ఎందుకు పనికి వస్తుంది? పురుషోత్తపట్నం ఎందుకు పనికి వస్తుంది? ఇవన్నీ పట్టిసీమ కుడికాల, పోలవరం కుడికాల నుంచి పట్టిసీమకు వచ్చిన తర్వాత పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకి నీటిని ఎత్తిపోసాం. అదే కదా, దాన్ని కదా మేము అసలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే లిఫ్ట్లు అవసరం లేదు కదా. అసలు లిఫ్ట్లు అవసరం. పోలవరం స్టోరేజ్ కెపాసిటీ అసలు గ్రావిటీతో వస్తుందా మీరు? ఈ లిఫ్ట్లు అనేది ఇవన్నీ కూడా వేస్ట్. ఈ పరిస్థితుల్లో తాత్కాలిక ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ 3 సంవత్సరాల ప్రణాళిక అంతా తాత్కాలికం అండి. ఏది కూడా పర్మనెంట్ ఏది లేదు. ఈ పరిస్థితిలో ఉన్నామండి.